స్కావెంజర్ జిల్లా అధ్యక్షుడిని. నేను ఈ యొక్క ములుగు జిల్లాలోని స్కావెంజర్ని అందరినీ ఒక అంతగా ప్రయత్నం చేసి ఈరోజు ఒక దేశవ్యాప్త సమ్మెకు నేను సిద్ధం కావాల్సి వచ్చింది. అయితే మనకున్న సమస్యలను ఈరోజు ముందు రాష్ట్రానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ స్కావెంజర్లను ఒక స్కీములా కాకుండా ఒక పారిశుద్ధ్య కార్మికులుగా నియమించి వారికి ఒక పారితోషికం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రం లోపల 20,000 మంది స్కావెంజర్లు ఒక పేరు కాకుండా చాలా పేర్లు వారిని బట్టి పిలుస్తున్నారు. స్వచ్ఛ కార్మికులని, స్వచ్ఛ మిత్ర అని, స్కావెంజర్లని, ఇంకా వేరే వేరే పేర్లను బట్టి పిలుస్తున్నారు. ఆ విధంగా కాకుండా వీళ్ళకు ఒక మంచి పేరు పెట్టి వీళ్ళని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నా. ఇంకో విధంగా చెప్పాలంటే వీళ్ళు 30-40 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఒక పిల్లల రూపంలో మా పిల్లలు బతుకుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఆశతోని పనిచేసుకుంటున్నారు. అయితే వీళ్ళకు ప్రతిరోజు స్వీపింగ్ చేపిస్తున్నారు. నిజానికి బాత్రూములు, చెట్లకు నీళ్ళు పోయడం అలాంటి పనులే చేయాలి వీళ్ళు. నిజానికి 4 రకాల పనులు చేయించుకుంటున్నారు. దీంట్లో వంటలు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇటు మన బాత్రూమ్లు కడగడం, చెట్లకు నీళ్ళు పోయడము, స్వీపర్ లెక్క ఇట్లా క్లీన్ చేసుకోవడము, బెల్లు కూడా కొట్టుతున్నారు అటెండర్ లెక్క. మరి ఇన్ని రకాల పనులు చేయించుకొని పిల్లల సంఖ్యను బట్టి వేతనం ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పిల్లల సంఖ్యను కాకుండా వీళ్లకు నెలకు 26,000 వేతనం ఈ యొక్క మా డిమాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వీళ్ళకు ఒక సొంత అకౌంట్ క్రియేటింగ్ కావాలి. మాకు ఎస్ఎంసీ చైర్మన్ కాకుండా అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వాళ్ళు కాకుండా వీళ్ళకి సపరేట్ అకౌంట్ నిర్ణయించి వాళ్ళ వేతనం వేరే అకౌంట్లో వేయాలని కోరుకుంటున్నాం. ఇక ముందు చెప్పాలంటే ఎస్ఎంసీ చైర్మన్లు ఈ యొక్క హెచ్ఎంలు కానీ వీళ్ళు సంతకాలు చేయడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు చెక్కులో. మరి చెక్కులో ఇప్పుడు చైర్మన్ వారం రోజులు, నెల రోజులు తిప్పించుకుంటే వాళ్ళకి వచ్చేదే రోజుకి వచ్చేసి 200 రూపాయలు, 250 రూపాయలు. అదేదో బయటకు పనికి పోతే వాళ్ళకి వస్తాయి కదా. మరి వీళ్ళని ఇంత వెట్టి దగ్గర చేయించుకొని ఏం లాభం? మీరు ఒకసారి గమనించాలని మీ అందరం కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే సీతక్క గారిని, అలాగే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారులను కూడా మేము ఒకటే వేడుకుంటున్నాం. రాష్ట్రం లోపల 20,000 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఒక వంతుగా మీ యొక్క విద్యా సంఘాలను వాళ్ళందరినీ ఒక ఐక్యతగా దగ్గర తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ స్కావెంజర్ల గురించి చర్చ చేసి వీళ్ళకు ఒక పేరు పెట్టి వీళ్ళని ఒక స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నా. వీళ్ళకు రిజిస్టర్ పెట్టాలి. అదేవిధంగా వీళ్ళ బాధ ఏంటంటే మమ్మల్ని ఎట్టిశాఖ చేయించుకుంటున్నారు, బాత్రూమ్ కడిగించుకుంటున్నారు, పొద్దున్నాక ఉండమంటున్నారు. మరి వీళ్ళు పొద్దున్నే పని చేసి పొద్దున్నాక ఏం పనులు ఉండవు దాదాపుగా. మరి వీళ్ళందరూ పొద్దున్నాక ఉంచి మరి ఏ పనికి పోకుండా అక్కడే కట్టుదిట్టం చేస్తున్నారు. దీంట్లో వంటోళ్ళు సార్లు ఏకమయ్యి వాళ్ళకు చుట్టబంధువులు లెక్క వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఒక చిన్న చూపు చూస్తారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మీరు కూడా గమనించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు గారు మీరు ఎట్లనైనా వీళ్ళందరికీ రాష్ట్రం లోపల వీళ్ళందరికీ మీరు ఒక మంచి మహిళలు అంటే మీరు ఇష్టపడతారు కదా, కాబట్టి దీంట్లో ఈ స్కీమ్లో పనిచేసేదల్లా మహిళలే పనిచేస్తున్నారు. ఆ మహిళలకు మీరు ఒక మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళని ప్రయోజకులుగా చేయాలని నా యొక్క విన్నపం.